అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటే 20 కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలి అని అనుకునే పేషెంట్లు ఆల్దో దీని సక్సెస్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ 99% కన్నా ఎక్కువే ఉన్నా, ఎంత నమ్మకం ఉన్నా లాస్ట్లో వాళ్ళు వెళ్ళేటప్పుడు కౌన్సిలింగ్ అప్పుడు నన్ను అడిగే ఒక కామన్ క్వశ్చన్ అండి, ఈ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ తర్వాత కాంప్లికేషన్స్ ఏముంటాయి మాకు చెప్పండి డాక్టర్ గారు నన్ను అడుగుతారు. సో ఇవాళ నేను ఈ యూట్యూబ్ వీడియోలో ఈ 20 కీలు మార్పిడి ఆపరేషన్ తర్వాత వచ్చే 5 మెయిన్ కాంప్లికేషన్స్, అంటే ఇది బిలీవ్ మీ అండి, ఈ హిప్ రీప్లేస్మెంట్కి ఆల్మోస్ట్ మోర్ దాన్ 99% సక్సెస్ రిజల్ట్ ఉంది. ఈ కాంప్లికేషన్స్ అనేవి ఓన్లీ లెస్ దాన్ 1%, అంటే 1% కన్నా తక్కువ మందిలో చూస్తాము. బట్ స్టిల్ మనం దీని గురించి తెలుసుకోవాలి. ఈ 5 మెయిన్ కాంప్లికేషన్స్ ఏంటి అనేవి ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మేజర్ కాంప్లికేషను మనం ఎప్పుడూ భయపడాల్సింది, ఏ సర్జరీ తర్వాత అయినా సరే అనుకునేది ఫస్ట్ది ఇన్ఫెక్షన్ అండి. ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఇదివరకు రోజులతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ సర్జరీ అనేది చాలా సింపుల్ అయిపోయినా సరే ఈ రోజున కూడా ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ మేజర్ సర్జరీ. ఈ ఇన్ఫెక్షన్స్లో కూడా ఏంటంటే మనం ఎక్యూట్ ఇన్ఫెక్షన్స్ అని చూస్తాం. అంటే వితిన్ 1 మంత్, అంటే సర్జరీ అయిన తర్వాత 4 వీక్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్యూట్ అంటాము. ఈ ఎక్యూట్ ఇన్ఫెక్షన్స్కి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. మంచి యాంటీబయాటిక్స్ పెట్టినా, లేదంటే అవసరమైతే మళ్ళీ వాష్ చేసి మళ్ళీ డిబ్రైడ్మెంట్ చేసిన, ఒక్కొక్కసారి మనకి ఒక 2-3 సంవత్సరాల తర్వాత, ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తాం. అండ్ దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మీరు కనుక హిప్ రీప్లేస్మెంట్ చేయించుకుంటే కనుక మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినా లేదంటే మీరు ఇంకే ఏ ఇతర సర్జరీస్కి వెళ్ళినా, అంటే డెంటల్ చిన్న దంతం తీయించుకోవడానికి కానీ, లేదంటే చిన్న అపెండిసెక్టమీ ఆపరేషన్ కానీ, లేదంటే చిన్న కణిత తీయించుకోవడానికి కానీ, అసలు ఏ సర్జరీ అన్నా సరే మీరు ఆ నెక్స్ట్ ఇండెక్స్ సర్జన్కి మీరు ఈ హిప్ రీప్లేస్మెంట్ అనేది జరిగింది అనేది మీరు హిస్టరీలో చెప్పడం అనేది చేయాలి. దాని ప్రకారం వాళ్ళు అనుగుణంగా కొంచెం హయ్యర్ యాంటీబయాటిక్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ని కూడా మనకి ఎక్యూట్ ఇన్ఫెక్షన్ అయినా క్రానిక్ ఇన్ఫెక్షన్ అయినా పరిష్కార మార్గాలు అయితే ఉన్నాయి. బట్ ఇన్ఫెక్షన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇంకా సెకండ్ కాంప్లికేషను డీప్ వీన్ థ్రాంబోసిస్, అంటే డీవీటీ అని షార్ట్కట్లో అంటాము. ఇది ఏంటి అంటే, మనం ఇందాక అనుకున్నట్టు ఈ హిప్ రీప్లేస్మెంట్ అనేది మేజర్ సర్జరీయే. దీని తర్వాత పేషెంట్ అనేవాళ్ళు ఒకరోజు ఐసీయూలో ఉంటారు. అండ్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే స్లోగా వాళ్ళ యొక్క నడక అనేది వస్తుంది. ఈ లోపల ఏమవుతుందంటే, మన కాళ్ళల్లో, అంటే మెయిన్లీ లెగ్స్లో ఆ కాఫ్ మజిల్స్లో ఏంటంటే సరైన పంపింగ్ యాక్షన్ లేకపోవడం వల్ల ఆ బ్లడ్ అనేది క్లాట్ అవడం అనేది జరుగుతుందండి. సో దీన్నే మనం డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటాం. ఇది డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది కేవలం కాళ్ళలో ఉంటే ఏమాత్రం మనకి సీరియస్ ప్రాబ్లం ఏమీ కాదండి. కానీ ఒక్కొక్కసారి కొంతమందిలో ఈ కాళ్ళ నుంచి ఆ క్లాట్స్ అనేవి మనకి పైన గుండె వైపుకి తనటం జరుగుతుంది. అలాంటప్పుడు అది ఒకవేళ గుండెలో వెళ్ళి కొన్ని రక్తనాళాలను బ్లాక్ చేస్తే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అది ఒకవేళ ఒక్కొక్కసారి అది ఊపిరితిత్తుల్లో రక్తనాళాలను కనుక బ్లాక్ చేస్తే మనకి పల్మనరీ ఎంబోలిజం అంటాము. అలాగా హార్ట్కి కానీ, బ్రెయిన్కి కానీ, లంగ్స్కి కానీ వెళ్తే ఇది ప్రాణాపాయానికి కూడా గురి చేసే అవకాశం ఉంటుంది. సో ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ థర్డ్ మెయిన్ కాంప్లికేషను డిస్లొకేషన్. అంటే మనం వేసే ఆర్టిఫిషియల్ హిప్ జాయింట్కి ఇమీడియట్గా అయితే దీనికి ఒక సెన్సరీ ఫంక్షన్ అనేది ఉండదండి, అంటే నర్వ్స్ అనేవి ఉండవు. సో ఈ హిప్ జాయింట్ బాల్ అనేది మనం సర్జికల్ టైంలో ఇలా రెడ్యూస్ చేసే పెడతాము. బట్ స్టిల్ ఒక్కొక్కసారి వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్గా, అంటే సర్జరీ అయిన తర్వాత ఆ నర్వ్స్ ఫంక్షన్ అనేది, సెన్సరీ ఫంక్షన్ అనేది ఉండకపోవటం వల్ల వాళ్ళు ఈ హిప్ జాయింట్ బాల్ని డిస్లొకేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మెయిన్ జనరల్లీ సజెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ఇమీడియట్గా సర్జరీ అయిన తర్వాత ఈ కాళ్ళు రెండు కూడా అబ్డక్టెడ్ పొజిషన్లో, అంటే 2 కాళ్ళు కొంచెం ఎడంగా పెట్టుకోమని ఒక 2 months వరకు సజెస్ట్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే స్లోగా ఈ హిప్ జాయింట్ చుట్టూ కూడా ఉన్న క్యాప్స్యూల్కి, అంటే కండరాలకి ఆ నర్వ్స్ ఫంక్షన్ అనేది, సెన్సరీ ఫంక్షన్ అనేది తెలుస్తుంది. సో హిప్ జాయింట్ ఆర్టిఫిషియల్ జాయింట్ కూడా కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా అనేది బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. సో ఫస్ట్ 2 months కూడా మనం ఎప్పుడు
ఈ డిస్లొకేషన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండమని మేము పేషెంట్లకు సజెస్ట్ చేస్తాం. ఇంకా ఫోర్త్ మెయిన్ కాంప్లికేషను పెరిప్రాస్థెటిక్ ఫ్రాక్చర్స్. అంటే స్పెసిఫికల్లీ ఈ ఫ్రాక్చర్స్ని ఎందుకు డిస్కస్ చేస్తామనంటే నార్మల్ రొటీన్గా జరిగే ఫ్రాక్చర్స్ అంటే ఎముకలు ఇరిగితే వాటి యొక్క ట్రీట్మెంట్ వేరుగా ఉంటుందండి. అదే మీకు హిప్ జాయింట్ బాల్ రీప్లేస్ చేసి దాని చుట్టూ ఎముక ఇరిగితే కనుక దాని యొక్క ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు డిస్కస్ చేయాలి అంటే కనుక ఈ ఎముకలో మనం ఈ ఫేమర్ బోన్ యొక్క ఈ స్టెమ్ అంటే ఈ కాడను మనం ఇలాగా పెట్టినప్పుడు ఈ ఫేమర్ బోన్ చుట్టూ ఉండే ఈ కార్టికల్ బోన్ అనేది కొంచెం బలహీన పడిపోతుందండి వేళ్లలో. అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇది బలపడుతుంది. సో ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మనం ఎప్పుడు సపోర్ట్తోనే వాక్ చేయండి అని చెప్తాము. అండ్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఏమాత్రం ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ 3 months అనేది చాలా రికవరీకి చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఈ టైంలో కనుక మీరు కింద పట్టడం ఏమైనా జరిగితే కనుక ఎముకలు ఇరిగే అవకాశం ఎంత మాత్రం ఉంటుంది. ఈ 3 months అయిన తర్వాత కూడా మీరు ఎప్పుడు కూడా హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ అనేవి ఎప్పుడు చేయకూడదండి. ఎందుకంటే దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ రిస్క్ ఆఫ్ పెరిప్రాస్థెటిక్ ఫ్రాక్చర్ అనమాట. ఇంకా ఫిఫ్త్ కాంప్లికేషను ఇంప్లాంట్ లూజనింగ్ అనమాట. ఇదైతే చాలా రేర్ అండి. అంటే మనం వేసిన ఇంప్లాంట్ ఐదర్ మీరు సాకెట్ వైపు అయినా తీసుకోండి, లేదంటే స్టెమ్ వైపు అయినా సరే ఇంప్లాంట్స్ మనం వేసి లూజ్ అవటం అనేది ఇది జనరల్లీ ఏంటంటే ఒక 25 to 30 years తర్వాత ఇంప్లాంట్స్ అనేవి లూజ్ అవటం జరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇంప్లాంట్స్ లూజ్ అయ్యి తీవ్రమైన నొప్పికి దారితీస్తే కనుక మళ్ళీ మనం ఈ రివిజన్ హిప్ రీప్లేస్మెంట్ అంటాము, అది చేయాల్సిన అవసరం వస్తుందండి. సో ఈ విధంగా ఏంటంటే ఈ 5 కాంప్లికేషన్స్ కూడా ఇవి చాలా అరుదండి. అంటే మనం కనుక తీసుకుంటే హిప్ రీప్లేస్మెంట్ టోటల్ నంబర్స్లో కనుక ఈ 5ని కౌంట్ చేస్తే లెస్ దాన్ 1% అంటే 1% కన్నా తక్కువ ఉంటాయి ఈ కాంప్లికేషన్స్ అనేవి. సో ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు 99% సక్సెస్ రిజల్ట్ని చూసుకునే ఆప్టిమిస్టిక్గా అంటే పాజిటివ్ మైండ్తో ముందుకెళ్తేనే మంచి రిజల్ట్ సాధించగలమండి. బట్ ఈ కాంప్లికేషన్స్ గురించి తెలుసుకుని మీ ప్రైమరీ సర్జన్తో డిస్కస్ చేసి దాన్ని నివారించడానికే మనం ఇప్పుడు ప్రయత్నించాలండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్.